నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నా వీడియోని కూడా లైక్ చేయండి. ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు ముఖ్యంగా ఆంధ్రాలో అయితే తిరుపతి లడ్డు మీద చర్చ నడుస్తుందండి. ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాల్లో. ఇంకా తెలంగాణ స్టేట్లో అయితే హైడ్రా మళ్ళీ నిన్న స్టార్ట్ చేసింది. నిన్న నైట్ వరకు కూడా హైడ్రా తన పని అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళందరి కూల్చివేసుకుంటూ తెలంగాణలో హైడ్రా సంచలనం సృష్టిస్తుంది. అదే ఏపీలో అయితే తిరుపతి లడ్డు అండి కల్తీ చేశారని నడుస్తుందండి. కానీ వెంకటేశ్వర స్వామి కలియుగం వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా కల్తీ చేశారంటే ఆ అధికారులు కానీ, ఆ ధర్మకర్త సభ్యులను కానీ, ఆ టీటీడీ చైర్మన్లు కానీ వాళ్ళు ఏమనాలా మీరు ఆలోచించుకోండి. అది కలియుగ వెంకటేశ్వర స్వామి అండి. ప్రపంచ దేశాలలో అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతారు. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తింటారు. అట్లాంటి ప్రసాదంలో కూడా కల్తీ చేశారని చర్చ నడుస్తుందండి. అది ఫిష్ది కానీ, ఆవుది కానీ, దాంట్లో నుంచి వచ్చే దాంట్లో అది నూనెను అది నెయ్యిలో కలిపి చేశారని. ఎంత పాపం అండి! ఆ దేవుడు ఎలా క్షమిస్తాడండి మిమ్మల్ని? ఆలోచించుకోండి. జగన్ ప్రభుత్వంలో మొత్తం విధ్వంసం నడిచిందండి. రాష్ట్రం మొత్తం ఏది చూసినా అవినీతి. ఇట్లాంటి దరిద్రుడు మనకు వద్దు అని జనాలకు అనుకున్నారండి. రాజశేఖర్ రెడ్డి ఎలా పరిపాలించాడండి? ఆయన కొడుకు అంటేనే ముఖం మీద ఊసేటిగా ఉన్నారు ప్రజలు. ఇంత దరిద్ర సీఎం మనం ఎప్పటికీ చూడలేదండి. ఎంతోమంది సీఎంలు పరిపాలించారు కానీ ఇంత చండాలంగా, ఇంత నీచంగా డబ్బు కోసం వాళ్ళ మనసులను పెట్టుకొని ఘోరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి హిందువుల దేవాలయాల్లో కూడా చాలా మనోభావాలు దెబ్బతీశాడు. అన్ని దేవాలయాల్లో కూడా కల్తీలు చేసినట్టున్నాడు. అన్నం పెట్టి అన్న ప్రసాదాల్లో కూడా కోత విధించి సరిగా నాణ్యత లేని సరుకులు వాడి అన్నం దాంట్లో కూడా చాలా గొబ్బు చేశాడండి. ఇట్లాంటి సీఎం, మాజీ సీఎం. కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళను దేవుడు క్షమించడండి. కల్తీలు చేస్తారా? నెయ్యి కల్తీ చేసి లడ్డు తయారు చేసి కొన్ని కోట్ల మంది పెడతారా? ఆలోచించుకోండి ప్రజలు. అలాగే ఈరోజు చూస్తే పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా ఆదరించారనే ఆశతో ముందుకు నేను ఛానల్ పెట్టానండి. నన్ను కూడా ఆదరించండి దయ ఉంచి. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నిటికీ అదే. అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత. చూడండి, ఒకే రాష్ట్రం ఒకటే కార్డు అన్నిటికీ, రేషన్ కానీ, ఆరోగ్యం కానీ, సంక్షేమం అన్నిటికీ అది చేయాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారండి. అది మంచిదే. డిజిటల్ రూపంలో అందజేత. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయము. ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటినీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక్క కార్డు, ఒకే డిజిటల్ కార్డు స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో ముందుకు వెళ్ళాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్
ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, ఆరోగ్య పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై డిజిటల్ కార్డుల అంశంపై చర్చించారు. చూడండి, ఒకే కార్డు అన్నిటికీ, రేషన్ కావచ్చు, ఆరోగ్యం అన్నిటికీ ఒకే కార్డు పెట్టాలని రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదేశించారంటారండి. 10,000 మందికి నైపుణ్యము, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ. 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలలో ప్రయోగాత్మక బోధన. 26న ప్రారంభించనున్న సీఎం. నైపుణ్య శిక్షణను అందించేందుకు ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ముందడుగేసింది. ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్యం చేయాలని కాలేజీలను డెవలప్ చేస్తున్నారండి. ఇది చాలా మంచి పని. ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఇంజనీరింగ్లోనూ డిగ్రీలోనూ ఉన్నప్పుడే మనం వాళ్ళకి అవకాశాలు ఇస్తే మంచి స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుందండి. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము. మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి. నీటిపారుదల శాఖ ఆదేశాలు. బ్యారేజీ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధృవీక పత్రాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజనీర్లను ఆదేశించింది. పని పూర్తి కాకుండానే చట్టవిరుద్ధంగా ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయడంతో పాటు మిగిలిన పనులు నిర్మాణ సంస్థలు పూర్తి చేయించాలని సూచించింది. ఇంజనీర్కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా ఆదేశాలు జారీ చేయగా ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత స్థాయి ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లు కోరినట్టు తెలిసింది. దెబ్బతిన్న నిర్మాణాలు మరమ్మతులు చేయాలని, ఒప్పందం ప్రకారం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు లేఖ రాసిన ఇంజనీర్లు ఇవేమి చేయకుండానే పని పూర్తయిన ధృవీకరణ పత్రం ఇవ్వడం ఒప్పందానికి భిన్నంగా ఉందని, పని పూర్తయిన సర్టిఫికేట్ ఇవ్వాలని గుత్తేదారుడు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్కు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. చూడండి, మేడిగడ్డ పూర్తి కాకుండానే పూర్తి అయినట్టు ఇచ్చారంట. దాన్ని మళ్ళీ ఇప్పుడు రద్దు చేశారు. చైల్డ్ పోర్న్పై సుప్రీం కొరడా. అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే. వాటిని డౌన్లోడ్ చేయడం, ఇచ్చించడం ఫోక్స్ ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక నిర్ణయము. వాటిని నేరుగా పరిగణించని మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. ఫోక్స్ చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన. చూడండి, మరో భీకర యుద్ధము. దక్షిణ బెజానన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన. 356 మంది మృత్యువాత, 1240 మంది గాయాలు. హెజ్బొల్లాకు భారీ ఎదురుదెబ్బ. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లెబనాన్ పౌరులు. చూడండి, యుద్ధం నడుస్తుందండి. మరో భీకర యుద్ధం అంట. దక్షిణ బెనారస్పై ఇజ్రాయెల్ నిప్పులు జరుగుతుందంట. ఏం చూడండి మరి. ఇంకోటి, నెయ్యి మాటున నయవంచన. కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ. చూడండి, నెయ్యి మాటున నయవంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారంట. రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున దందా. యథార్చగా నకిలీ నెయ్యి. నూనె ఉత్పత్తి కేంద్రాలు ప్రముఖ కంపెనీ పేర్లతో విక్రయం చేస్తున్నారంట. జంతు వ్యర్థాలతో నెయ్యి తయారు చేసి స్టిక్కర్లు వేస్తున్నారు. ఏది, మంచి కంపెనీలతో ఆ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. చూడండి, ఎంత నీచానికి దిగజారుతున్నారు రాను. బాగా ఆకలిగా ఉంది కదని అప్పటికప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైనో, అంతగా పరిశుభ్రంగా లేని హోటల్లోనూ భోంచేస్తున్నారా?
వేడి పొగలు వస్తున్నాయని బిర్యానీ అటు లాగిస్తున్నారా? ఏదో చిన్నపాటి దుకాణంలో స్వీట్లు కొన్ని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం గల్లంతా. ఎందుకంటే ఈ ఆహార పదార్థాల వాడిన నెయ్యి లేదా నూనె కుళ్ళిన జంతు పదార్థాలు తయారు చేసింది అయి ఉండొచ్చు. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదూ. సింగిచర్ల, జియ్యగూడ, అంబర్పేట, రామ్నాపూర్, కటేశాల నుంచి జంతు వ్యర్థాల నిబంధనల ప్రకారం ఎంగిచెర్లలోని 2 రింగ్ ప్లాంట్లకు తరలించాలి. అలా జరగడం లేదు. ఆ వ్యర్థాలను కొందరు కొనుగోలు చేసి రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇంకొందరు జంతువులను విక్రయించి కేంద్రాల నుంచి నేరుగా సేకరించి కల్తీ నెయ్యి, నూనె తయారీకి కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ జంతు వ్యర్థాలను నెయ్యిగా మారిస్తే అధికారిక కేంద్రాలు రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 70 నుంచి 100 వరకు ఉన్నట్లు తెలిసింది. చూడండి, నెయ్యిలో కూడా కల్తీ చేస్తున్నారంట. హోటల్లో నెయ్యి చేస్తున్నారంట. ఆ నెయ్యి ఎలా ప్రజలు చూడండి, కల్తీ నెయ్యి ఎక్కువ చిన్న హోటళ్ళకు అమ్ముతున్నారంట. అందరూ ఎవరైనా కొనే హోటల్లో కలుపుతున్నారని తెలుస్తుంది. నెయ్యి డబ్బులు ఏం చేస్తారు చెప్పండి. తెలంగాణలో గ్రంథాలయ దీప్తి. చూడండి, పరిశుభ్రత, వసతులు, వనరుల కల్పన, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నేడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభము. చూడండి, తెలంగాణ శాఖ రాష్ట్రంలో గ్రంథాలయాలు దీప్తి పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో వాలంటీర్ ద్వారా ప్రభుత్వ గ్రంథాలయాల ప్రాధాన్యత తెలియజేయడంతో పాటు వాటి అభివృద్ధికి చేయూతనిచ్చేలా రాష్ట్ర నోడల్ అధికారి, విద్యాశాఖ, గవర్నర్ కార్యాలయం ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం దీనికి రూపకల్పన చేశారు. చూడండి, తెలంగాణలో గ్రంథాలయాలకు తెలిసేట్టుగా ఒక కార్యక్రమం చేస్తున్నారంట. మంచిదే, ఎందుకంటే ప్రభుత్వ గ్రంథాలయాలు ఉంటే చదువుకునే పిల్లలకు కానీ అందరికీ మంచిగా ఉంటుంది. ఎమ్మెల్యేపై అన్నదాతల ఆగ్రహము. చూడండి, అర్హత ఉన్నా తమకు రుణమాఫీ కాలేదంటూ మనకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్మూర్ జిల్లా శంకరపట్నం ఎండిఓ కార్యాలయం ఆవరణంలో సోమవారం ఓ సమావేశం చేసిన స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణను మండలంలోని మెలింగూర్ ఇండియన్ బ్యాంక్ పరిధిలోని పలు గ్రామాల రైతులు రుణమాఫీపై ప్రశ్నించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇండియన్ బ్యాంక్ పరిధిలో రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక సమస్య ఏర్పడిందని, శంకరపట్నం మండలాల్లో మరో 4,000 మందికి రుణమాఫీ జరుగుతుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రైతు వేదికలో జరిగే సమావేశానికి వెళుతుండగా కాంగ్రెస్ నాయకులతో అన్నదాతలు వాగ్దానానికి దిగారు. చూడండి, రుణమాఫీ కాలేదంట. కొన్ని తాళ్ళు రుణమాఫీ అవ్వలేదండి. అది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ఎందుకంటే రైతులందరికీ రుణమాఫీ చేస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రుణమాఫీ కొన్ని ప్లేసుల్లో అవ్వలేదంట. దయవుంచి చెప్తున్నా, అందరికి కూడా రుణమాఫీ చేయాలనేదే మనం కోరుకుంటున్నామండి. రైతులు ఉంటేనే రాజ్యం ఉంటుంది. పోటు తీసి బెదిరింపులు, డబ్బులు ఇవ్వనందుకు కాపురంలో సిచ్చు. నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ దాష్టికము ఆలస్యంగా ఇలుగులోకి. చూడండి, ఒక ఎదవంట పోలీస్ కానిస్టేబుల్. ఆ పోటును అడ్డం పెట్టుకున్న ఓ వ్యక్తికి పోలీస్ కానిస్టేబుల్ ఒకరు బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఆ పోటును మరో కానిస్టేబుల్ పంపించాడు. అతను కూడా బాధితుడిని డబ్బులు డిమాండ్ చేశాడు. అతను ఇవ్వకపోవడంతో భార్యాభర్తల కాపురంలో స్విచ్ పెట్టారు. సోమవారం ఆలస్యంగా ఇలువలోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి 4 నెలల క్రితం స్నేహితురాలతో కలిసి నాగర్ కర్నూలులోని ప్రధాన రహదారి పక్కన కారు నిలిపి అందులో భోజనం చేస్తున్నారు. ఇందులో ఉన్న కానిస్టేబుల్
వారి ఫోటోలు తీశాడు. కారులో ఏం చేస్తున్నారని ప్రశ్నించి భయభ్రాంతులకు గురి చేశారు. ట్యాబ్లో నుంచి ఫోటో తొలగించాలంటే 10,000 ఇవ్వాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. 2,000 ఇచ్చేందుకు ఆ వ్యక్తి అంగీకరించడంతో తన స్నేహితుడికి ఫోన్పేకి కానిస్టేబుల్ ఆ మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఆ పోటీని తొలగించకుండా కొద్ది రోజుల తర్వాత దాన్ని బిజినేపల్లి ఠాణాలో నిధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్కు పంపించాడు. ఆ పోలీసు కూడా డబ్బులు ఇవ్వాలని బాధ్యతని బెదిరించారు. ఇందుకు అతను సస్మైరా అనడంతో ఆ ఫోటోను అతడి భార్యను చూపించారు. దీంతో భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చాయి. ఇరు వర్గాల పెద్దలు రాజీ కుదిరించినట్లు సోమవారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ఈ ఘటనపై నగర కర్నూలు సిఐ కనకయ్యను వివరణ కోరగా ఈ ఉదంతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే ఇద్దరిపైన చర్యలు తీసుకుంటామన్నారు. చూడండి, కానిస్టేబుల్ చేసే పని ఇది. ఏదో భోజనాలు చేసి కూర్చొని ఉంటే ఆ ఫోటోలు తీసి బెదిరించడం, ఆ ఫోటో తీసి 2,000 రూపాయలు ఇవ్వడం ఏందండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మంచి జీతాలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా సార్? మీరు కూడా ఆలోచించుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. కేఏ పాల్ వ్యాఖ్యలతో జారీ చేసిన హైకోర్టు. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలుపొందిన కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, జి ప్రకాష్ గౌడ్, ఎం సంజయ్ కుమార్, గూడెల మహిపాల్ రెడ్డి, అరకపూడ గాంధీలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు స్పీకర్ కార్యాలయం, స్పీకర్ నేతృత్వం వహించే ట్రిబ్యునల్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈ ఎమ్మెల్యేను శాసనసభలోకి అనుమతించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టును దాఖలు చేశాడు. ఈయన కేఏ పాల్ గారు నోటీసు హైకోర్టులో పిటిషన్ వేశాడంట. బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయినారు, వాళ్ళని అనర్హతగా ప్రకటించి చేయాలని కేసు వేశాడంట హైకోర్టు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల. చూడండి, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో నిర్మాణము. కర్నూలులో హైకోర్టు బెంచ్. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనము. న్యాయశాఖ సమస్యలో ఏపీ సీఎం చంద్రబాబు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి పరుగులు పెడుతుందండి. అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని చూపిస్తున్నాడండి. 5 ఏళ్ల పాలనలో నాశనం అయిపోయిందండి రాష్ట్రం. జగన్ లాంటి దుర్మార్గుడు సీఎం అయ్యి రాష్ట్రం అల్లోకోలం చేసేసాడు. వాళ్ళ బంధువులు వాళ్ళు మొత్తం తినేశారండి రాష్ట్రాన్ని. దేవుని లడ్లో కూడా కల్తీ చేసి అమ్ముకొని తినేసినారు అంటే మీరే లెక్కేసుకోండి ఇతని క్యారెక్టర్ ఎలాంటిది అని. ఏపీ రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేసే విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను సూచించారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రశ్నాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ న్యాయ కళాశాల అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సూచించాడు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా తన పని చేసుకుంటూ ముందుకు పోతాడు. అమరావతి డెవలప్మెంట్ కావాలనేదే తన కోరిక అండి. జూనియర్ న్యాయవాదుల వృత్తిలో నిలదొక్కునేందుకు వారికి నెలకు గౌరవవేతనం కింద 10,000 ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. అదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించాడు. నేరానికి పాల్పడితే శిక్ష తప్పదు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్
విభాగ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతూ కేసుల దర్యాప్తునకు వేగవంతం చేయాలన్నారు. దర్యాప్తులను వేగవంతం చేయడం, శిక్షల శాతాన్ని పెంచేందుకు అధునాతన పద్ధతులను పోషించాలని అధికారులను సూచించారు. నేరానికి పాల్పడిన వారికి శిక్ష తప్పదనే నమ్మకాన్ని ప్రాసిక్యూషన్ ప్రజలు కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కోర్టులు ఆశ్రయించాల్సే తప్ప అనవసరంగా వివాదాలకు సృష్టించేలా అధికారులు వ్యవహరించకూడదన్నారు. న్యాయశాఖపై మరింత లోతుగా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో ఏఐ క్రీడా విశ్వవిద్యాలయాలు నారా లోకేష్. ఏపీలో ప్రపంచ స్థాయి కృత్రిమ మేర విశ్వవిద్యాలయాలతో పాటు క్రీడా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. చూడండి, లోకేష్ గారు కూడా విశ్వవిద్యాలయాలు క్రీడలకు ప్రోత్సహించేదానికి విశ్వవిద్యాలయం పెట్టాలని లోకేష్ కూడా అంటున్నారండి, ఐటీ శాఖ మంత్రి. సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వద్దు, వివేక హత్య కేసులో సిబిఐ వాదన. తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా. చూడండి, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు చూడండి, 5 ఏళ్ళు ఉన్న జగనే కనిపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయనే వాళ్ళ మనసులతో చంపించినాడు కాబట్టి ఆయన ఏం కనిపెడతాడు చెప్పండి. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్కు బెయిల్ మంజూరు చేయొద్దంటూ సిబిఐ సోమవారం తెలంగాణ హైకోర్టును నివేదించింది. విచారణలో జాప్యం జరుగుతుందన్న కారణంగా బెయిల్ మంజూరు చేయరాదంది. ఆర్థిక నేరాల విభాగంలో ఆస్తులు జాప్యం జరిగినప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని, అంతేగాని హత్య కేసులో కాదని. వివేక హత్య కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. కత్తులతో పొడిచి భవనం పైనుంచి దూకి దురుసు డ్రైవింగ్ను ప్రశ్నేందుకు 3 వ్యక్తులపై దుండగులు దాడి. చూడండి, దురుసుగా వేగంగా కారును నడిపారు, ప్రజలపైకి దూసుకొచ్చారు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి పలువురిపై దుండగులు కత్తులతో దాడి చేసి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చోటపల్లిలో సోమవారం రాత్రి చోట చేసుకున్నది. చూడండి, కార్లు అంత స్పీడ్ పోతున్నారు, ఎందుకు మీరు అట్లా పోతున్నారు అని అడిగిన పాపానికి ఇతను కత్తులతో బెదిరించి చేశారంటండి. యాదాద్రిలో వాడే నెయ్యి ల్యాబ్కు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్కు చెర్లేపల్లిలోని ప్రభుత్వ ల్యాబ్కు పంపించినట్లు ఈఓ భాస్కర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు అందరూ అట్లా నెయ్యి కల్తీ జరిగే కొడికి ప్రతి ఒక్క దేవస్థానంలో కూడా దీన్ని అంతా చెక్ చేసుకుంటున్నారు. మంచిదేనండి, ఎందుకంటే లడ్లో మంచి నెయ్యి వాడాలి, భక్తులకు మంచి దేవుని ప్రసాదం అంటేనే బాగుండాలనేదే కోరుకుంటున్నారని అందరూ. ఇంకో వార్త చూస్తే, నిన్న మహేష్ బాబు గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి 50 లక్షల రూపాయలు చెక్ అందజేశారండి కుటుంబ సమేతంగా. ఎందుకంటే మనం కూడా అభినందించాలి. వరద బాధితుల కోసం ప్రతి ఒక్క అన్నదాత కోసం ప్రతి ఒక్క దాతలు రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధికి కానీ ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రాలో కానీ ఇవ్వాలండి. అది మంచిది, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం అండి. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేస్తున్న మహేష్ బాబు ఆయన సతీమణి సమంత్ర కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండి శంకర్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ కె సత్యనారాయణ. సీఎం సహాయ నిధికి మహేష్ బాబు కోరమాండల్ విరాళాలు. చూడండి, వరద బాధితులకు అందుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు 50 లక్షల విరాళాలను అందజేశారు.
జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో సోమవారం మహేష్ బాబు తన సతీమణి నమత్రావు కలిసి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అదే సమయంలో ఎంఎంబి గ్రూప్ తరపున మరో 10 లక్షల విరాళాన్ని కూడా ఆయన అందజేశారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ 50 లక్షల విరాళం అందించింది. తెలుగు రాష్ట్రాలకు అపర్ణ 2 కోట్లు వరద సహాయము. తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయానికి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంస్థ అయిన అపర్ణ కన్స్ట్రక్షన్ ఎట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం సహాయ నిధులకు కోటి చొప్పున నిరాళంగా అందించేందుకు ఈ సంస్థ సోమవారం ప్రకటన పేర్కొనింది. అపర్ణ అంట. ఇక్కడ ₹1 అక్కడ ₹1 ఇస్తుందట. మంచిదే. ప్రతి బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్లో ఒక మంత్రి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మంచిదే. ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం నిర్మించే లక్షణంగా సరికొత్త సాంప్రదాయాన్ని ప్రారంభిస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంక నుంచి తనతో పాటు ఎవరైనా ఒక మంత్రి ప్రతి బుధ శుక్రవారాలు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడాలని తెలిపారు. వచ్చే బుధవారం 25న మంత్రి దామోదర్ నరసింహ, 27న మంత్రి శ్రీధరబాబు అందుబాటులో ఉంటారన్నారు. అక్టోబర్ 4న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9న పొన్నం ప్రభాకర్, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 18న కొండా సురేఖ, 23న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరరావు భేటీ అవుతా అన్నారు. ప్రత్యేక రోజులు, సెలవు దినాలు మినహా ప్రతి గురు శుక్రవార కార్యక్రమంలో జరుగుతుందని చెప్పాడు. బరాస ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై దాడి. చూడండి. టిఆర్ఎస్ బరాస నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిట సునీతారెడ్డి ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలవరం సృష్టించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చడం ఘర్షణకు దారితీసింది. బాధితులైన 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత మెదక్ జిల్లా శివంపేట మండలం గోమార్ గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చారు. ఇక్కడ కాల్చొద్దని బరాస కార్యకర్తలు సూచించడంతో గొడవ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు రమేష్, గంటల నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంట్లోనూ తమపై దాడి చేశారని బరాస కార్యకర్తలు సైలెండర్ రఘురాం రెడ్డి, మణిదీప్ తెలిపారు. మణిదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలు రమేష్, గంటల నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామని శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా రాజ్యం. హరీష్ రావు నిందితులను కఠినంగా శిక్షించాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి, చర్యలు తీసుకోవాలి కేటీఆర్. చూడండి. ఒక ఎమ్మెల్యే మీద కార్యకర్తలు ఏదో దాడి తప్పు, కానీ రాష్ట్రంలో ఎన్నో నడుస్తున్నాయి. హరీష్ రావు, కేటీఆర్ మీరు ఎక్కడ ఉన్నారండి? అంటే ఒక ఎమ్మెల్యేకో కార్యకర్తలు పోతే అట్లా దాడి చేయంగా ఎంతోమందిని చంపేస్తుంటారు, బెదిరిస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? అప్పుడు న్యాయం లేదా? తప్పు ఎవరు చేసినా ఒకరు తప్పు తప్పే, కానీ అందరి మీద కూడా ఎలాగైతే కఠినంగా శిక్షించాలి, కఠినంగా అనాలి కదా. ప్రతి ఒక్కరి మీద ఇదే అనాలి కదా. చెప్పు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి, సచివాలయం ఎదుట ఆందోళన. గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి సర్పంచులకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం కేఏసీ చైర్మన్ యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సచివాలయం ఎదుట అమరవీరుల సారకం వద్ద కౌతులతో ప్రదర్శన చేపట్టారు. చూడండి. ఒకే రాష్ట్రం ఒకే కార్డు అని రేవంత్ రెడ్డి గారు అన్నారండి. అది చాలా మంచిది. చూడండి. రేవంత్ మాట్లాడిన వివరాలను సీఎంఓ ప్రకటనలో వివరించింది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలి.
వీటితో పాటు లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి కార్యాచరణ ప్రారంభించాలి. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ప్రతి కుటుంబం సభ్యుని హెల్త్ సమాచారం ఉండాలి. ఆయా కుటుంబ సభ్యుల్లో కొత్త సభ్యుల చేరిక తొలగింపులకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా చూడాలి. డిజిటల్ కార్డు పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కుటుంబ సమగ్ర వివరాల సమోదుతో ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందుకు అక్కడ సమగ్ర అధ్యయనం చేయాలి. చూడండి, ఒకటే కార్డు ఒకటి మంచిదేనండి. 10,000 మందికి నైపుణ్యము, అదే చెప్పాడు కదా, చదువుకుండే ఇంజనీరింగ్ కాలేజీల్లోనే బ్యాంకింగ్ సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళకి నైపుణ్యం ఇస్తే పిల్లలకు బాగుంటుందని. ఈ ఏడాది ప్రయత్నంగా 10,000 మందికి నైపుణ్యం శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి కోర్సును తీసుకున్నట్లు విద్యాశాఖ చెబుతుంది. దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. సమావేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల, బీమా రంగాలు నిపుణులైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ అవకాశాన్ని మన రాష్ట్రంలోని యువత అందిపుంచుకునేలా చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడాది జనవరిలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. యువతకు సత్వరమైన ఉద్యోగాలు కల్పించే దిశగా ఒక నైపుణ్య కోర్సును తీసుకురావాలని నాడు నిర్ణయించారు. దీంతో ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకునింది. ఈ మేరకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మినీ డిగ్రీ ప్రోగ్రాంను రూపొందించారు. ప్రస్తుత విద్యాలయ సంవత్సరం నుంచే ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలలో ఈ కోర్సును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మైనర్ డిగ్రీ సబ్జెక్టుగా 5,000 మందికి, బీటెక్ విద్యార్థులకు 2-3 సంవత్సరాల్లో, ఐచ్ఛిక సబ్జెక్టుగా 5,000 మంది డిగ్రీ విద్యార్థులకు 3వ సంవత్సరంలో ఈ కోర్సు నేర్పిస్తారు. డిగ్రీతో పాటు ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తారు. అర్హులందరికీ ఇంటర్నల్స్తో పాటు ఉద్యోగం లభించేలా చూస్తారు. చూడండి, ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి చదువుకునే టైంలోనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నారని మంచి పని. మన రేవంత్ రెడ్డి గారు చేసేది మంచి పని. గిరిజన సంక్షేమానికి పీఎం జోగా అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రధాని మోడీ. తెలంగాణలో 900 గిరిజన అప్సాల్లో పథకం అమలు. చూడండి, గిరిజన ప్రజలకు మౌలిక సదుపాయాలు, గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభివన యోజన కార్యక్రమం ప్రధాని మోడీ చేతుల మీద అక్టోబర్ 2న ఢిల్లీ నుంచి ప్రారంభం కానున్నది. చూడండి, గిరిజనుల కోసం ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారండి. నెయ్యి గురించి కూడా మాట్లాడుకున్నా. జంతువుల్లోంచి కొవ్వును తీసి దాన్ని ఎలా నెయ్యి తయారు చేస్తారనేది ఇప్పుడు చుట్టుపక్కల నడుస్తుందంట అండి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతము. దీనివల్ల తింటే గుండె నొప్పి, క్యాన్సరు ఇవన్నీ వస్తాయని నిపుణులు చెప్తున్నారు. జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంట నూనెలు తయారు చేసి విక్రయిస్తూ కొందరు దేశవ్యాప్తంగా లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. చూడండి, కొవ్వు తీసి కరిగించి నెయ్యిగా చేస్తున్నారంట. కొన్ని దేశం మొత్తం ఇది పోతుందంట. పేరొందిన సమస్యలకు చెందిన నెయ్యి, వంట నూనెలలో వీటిని కల్తీ చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. రాజధాని హైదరాబాద్తో పాటు కొన్ని చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం పోలీసులకు తెలిసిన మామూలు మత్తులో జోగుతూ చర్యలు తీసుకోకపోగా కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలకు 15 రోజులకు ఒకసారి మార్చేయాలంటూ సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కల్తీ వ్యవహారంపై ఈనాడు ఆరా తీగ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చూడండి, పోలీసు వాళ్ళే మామూలు వసూలు చేస్తున్నారంట వాళ్ళ దగ్గర. వాళ్ళే సలహాలు ఇస్తున్నారంట. మీ ఇక్కడి నుంచి 15 రోజులు ఇక్కడ చేశారు, నెక్స్ట్ ఇంకో తాను పెట్టుకోండి అని. పోలీసులు అన్నింటిలో కమిషన్ తీసుకుంటూ కల్తీ నెయ్యిలో కూడా ఇట్లా చేస్తున్నారని పేపర్లో న్యూస్ వచ్చిందండి.
చూడండి ఎట్లా చేస్తున్నారో చూడండి, మీరే ఆలోచించండి. హైదరాబాద్ నగరంలో ఆలీనగర్, అస్నానగర్, ప్రగతి నగర్ కాలనీ వెనుక భాగంలో శాస్త్రీపురం రైల్వే స్టేషన్ పొడవునా అనేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా జల్పల్లితో పాటు సంగారెడ్డి జిల్లా సదాశివపాటిలోని మారుమూల ప్రాంతాల్లో 4, సంగారెడ్డి శివార్లు 4, పరిగి రోడ్డు కొందూరు శివార్లు 2, కడతల్ శివారు అటవీ ప్రాంతంలో 2, పటాన్ చెరువు మారుమూల ప్రాంతాల్లో 4-5 చోట్ల కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కొండల గుట్టల మధ్య ఉంటాయి. చూడండి, జంతు వ్యర్థాలతో గొడ్డు మాంసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యర్థాలను 2 రోజుల పాటు అలాగే వదిలేస్తారు. దీంతో అవి కుళ్ళిపోయి వాటిలో నుంచి పెద్ద ఎత్తున పురుగులు పుట్టుకొస్తాయి. అలా కుళ్ళిన వ్యర్థాలను 3-4 టన్నుల బాండ్లీల్లో వేసి 2-3 రోజుల పాటు రెయిన్బోలు మరిగిస్తారు. దీనివల్ల వ్యర్థంలో ఉన్న ఎముకలు ఇతర వ్యర్థాలు కరిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. దీనిపై చల్లార్చి 30 లీటర్లు 40 లీటర్లు డబ్బాల్లో పోస్తారు. ఆ డబ్బాలపై పేరు పొందిన కంపెనీ స్టిక్కర్లు అతికించి అమ్మకానికి పంపిస్తారు. చూడండి, జంతువులు చనిపోతే 2-3 రోజులు అట్లే వేస్తారంట. తీసుకుపోయి వేస్తే దాంట్లో పురుగులు గిరుగులు వచ్చి బాగా కుళ్ళిపోతాయంట. తర్వాత అదంతా ఎతకపోయి ఒక దాంట్లో వేసి కాలుస్తారంట. కాల్చిన తర్వాత ఎముకలు గిముకలు మొత్తం గుజ్జు అయిపోతుందంట. ఆ గుజ్జు అయిపోయిన దాన్ని ఎతకపోయి డబ్బాల్లో పోసి స్టిక్కర్లు వేసి నెయ్యి లెక్క అమ్మేస్తున్నారంట. మీరే చూడండి, ఎలా మనిషి బతకడానికి సంపాదించుకోవాలే కానీ మనిషినే నాశనం చేసి ఇట్లా కల్తీలు చేస్తున్నారండి. ఎవరిని మనం అంటాం? మనమేమో నెయ్యి ప్యాకెట్ తీసుకుంటాం, చిన్నదో పెద్దదో, అన్నంలో వేసుకొని తింటాం, కూరలు వేసుకొని తింటాం, దేవునికి పెడతాం. కానీ ఇట్లాంటి నెయ్యిలు అమ్మితే ప్రజలు ఏం కావాలి? ఎవరిని ఏమంటాం చెప్పండి? కల్తీ నెయ్యి చేసిన నూనెలతో పదార్థాలను తింటే పక్షపాతం లాంటి సమస్యలే కాకుండా ఉదరకోశ, పెద్దపేగు క్యాన్సర్లు వస్తాయి. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. చూడండి, గుండెపోటు కూడా వస్తుందంట, క్యాన్సర్ ముప్పు ఉందంట ఇట్లాంటి నెయ్యి. కానీ ప్రజలకి ఏం తెలుస్తుంది చెప్పండి? షాప్లో పోయి కొంటారు, అమ్ముతారు, తినేస్తారు. అది నెయ్యి ఏది బ్రాండు ఏమో ఒరిజినల్ బ్రాండ్ స్టిక్కర్లు వేస్తున్నారంట. ఇట్లాంటివి కూడా మనం చాలా నడుస్తున్నాయండి. చాలా కల్తీలు నడుస్తున్నాయి. పాల ప్యాకెట్లలో కూడా పాలలో అదేందో వేసి కల్తీలు చేసి పాల ప్యాకెట్లలో కూడా కవర్లు మార్చేస్తున్నారు. అట్లా నడుస్తున్నాయి. కారం పొడిలో కూడా ఏదేదో వేసి అవి కల్తీలు చేస్తున్నారు. మొత్తం కల్తీలది అయిపోయిందండి. మనిషి ఏది ఒరిజినలో ఏది కల్తీనో కనుక్కొనే లేకుండా అట్లా అయిపోయిందండి ఇప్పుడుండే పరిస్థితికి. ఎవరిని ఏమనలేకున్నాం, కానీ అధికారులే, గవర్నమెంటే దాన్ని కఠినంగా శిక్షించాలి, చేయాలండి. ఈ ఖరీఫ్ నుంచే సన్మానాలకు 500 రూపాయల బోనస్. ధాన్యం దిగుబడి 146.2 లక్షల టన్నుల అంచనా. జనవరి నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ. పౌర సరఫరాల శాఖ సమక్షంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూడండి, సన్నాలకు 500 రూపాయల బోనస్ అంట. పౌర సరఫరాల శాఖ సమక్షంలో జనవరి నుంచి రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం అంట. మంచిదేనండి. రైతులకు బోనస్ ఇవ్వడం మంచిది. సన్నబియ్యం కూడా ఇస్తున్నారట. రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ నుంచి సన్నవడ్లు క్వింటాలకు 500 బోనస్ చెల్లించే నిర్ణయాన్ని అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో సేకరించిన ధాన్యంతో జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. 3 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున ఇస్తామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. చూడండి, అది
ఏదైనా ఏమైనా అండి, కల్తీ అనేది ఎక్కువైపోయింది. మనం ఎవరిని ఏం చేయలేము. ఈ కల్తీ అనేది చాలా నడుస్తుందండి. ఏం చేయలేం. 15 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక చూడండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మహబూబాబాద్ ఎంపీ పారిక బలరాం నాయక్తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. పూర్తయిన 2 పడక గదుల ఇళ్లను అర్హులకు అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో వర్గాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు అధికారులు ఇవ్వలేదని, వాటి ప్రాతిపదికన వెంటనే పంపాలని ఆదేశించారు. చూడండి, అక్టోబర్ 2 నుంచి అందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తారంట. అట్లే ఇళ్లకు సంబంధించింది కూడా 2వ తారీఖు నుంచే చేస్తామని చెప్తున్నారండి. రహదారులను ప్రమాదరహితంగా మారుస్తాము. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడండి, ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి ఆధునాతన పద్ధతులను రాష్ట్రంలో అవలంబించి రహదారులను ప్రమాదరహితంగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం సచివాలయం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. చూడండి, కాంగ్రెస్ భరాసాలది చీకట ఒప్పందము. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ భరాసా అంటే టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని, 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరినందుకే గత ప్రభుత్వం తప్పిదాలపై కాంగ్రెస్ సర్కార్ సిబిఐ విచారణ కోరడం లేదని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. చూడండి, బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ ఏమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటారు. వారు 10 ఏళ్ల వైఫల్యాలను కాంగ్రెస్కు ఆపాదిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి మరణాలపై రాజకీయం తగదు. ప్రధాన ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక విభాగము. మంత్రి దామోదర్ నరసింహ ఎల్లడి. చూడండి, 10 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా, మీరు డెవలప్ చేయలేదు కాబట్టి ఇన్ని నడుస్తున్నాయని మంత్రి దామోదర్ నరసింహ చెప్పారండి. గాంధీ ఆసుపత్రిలో 2022లో సగటున నెలకు 42 మంది చొప్పున మొత్తం 500 మంది చెందారు. వారిలో తల్లులు 84 మంది, శిశువులు 320 మంది, పిల్లలు 96 మంది ఉన్నారు. 2023లో సగటున నెలకు 45 మంది, మొత్తం 542 మంది మృతి చెందారు. చూడండి, ఎట్లయినా సరే నెలకు 40 మంది 50 మంది చనిపోతున్నారండి గాంధీ ఆసుపత్రిలో కానీ, ఉస్మానియా ఆసుపత్రిలో, పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రిలో. కానీ దీని మీద రాజకీయాలు చేసుకోకండి. ఎవరైనా న్యాయం చేయండి, అధికారులను పెట్టండి, మంచి డాక్టర్లను పెట్టండి, మందులు ఇవ్వండి. పేదవాళ్ళు వస్తారండి, డబ్బు లేని వాళ్ళే వస్తారు గాంధీ ఆసుపత్రికి, పెద్ద పెద్ద వాళ్ళు రారు కదా. చెప్పండి, అట్లా పేదవాళ్ళు వచ్చే వాటికి వాళ్ళకి మేలు చేయండి, మంచి డాక్టర్లను పెట్టండి. పెడితే మీకు కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని అనుకుంటా పోతే పేద ప్రజలు చనిపోతారు. కాబట్టి ఎవరికైనా న్యాయం చేయండి, గాంధీ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయండి. పిల్లలు ఎవరు కూడా చనిపోకుండా జాగ్రత్త పడండి. మంచి మందులు, మంచి డాక్టర్లను పెట్టండి. బీఆర్ఎస్ చేసినారా, ఇప్పుడు కాంగ్రెస్ చేసినారా, ఎవరు చేసినా తప్పే. గాంధీ ఆసుపత్రిని మటు కాపాడండి ప్లీజ్. దయవుంచి పేద ప్రజలు ఉంటారండి, ఆ పేద ప్రజలకు అయితే మంచి చేయాలనేది అందరూ కోరుకోవాలండి. భరాసా ఆసుపత్రుల సందర్శన ఉద్రేకము. కమిటీ సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. భరాసా కమిటీ చేపట్టిన ఆసుపత్రుల సందర్శన ఉధృతంగా మారింది. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన భరాసా ఆసుపత్రుల
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకోట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొతుకు ఆనందతో పాటు మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు నాయకులు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి భరోసా తరపున నివేదిక ఇచ్చేందుకు డాక్టర్ టి రాజయ్య, డాక్టర్ కల్వకోట్ల సంజయ్, డాక్టర్ మెతుకు ఆనందలతో కూడిన కమిటీని ఇటీవల పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చూడండి, ఏం తప్పే ఉందండి? చూడనియండి, వాళ్ళని ఉద్రేకలు చేయడం తప్పే ఉంది. చూస్తారు, దీంట్లో తప్పు ఉంటే తప్పు మీకే చెప్తారు కదా. దీన్ని రాజకీయాలు చేయడం ఎందుకు? ఒక నలుగురిని పంపించండి లోపలికి, చూసుకుంటారు. వాళ్ళని ఆస్తే ఏదో లోపల నడుస్తుంది అంట. ఎవరు చూసినా ఎవరు చేసినా ఆసుపత్రులను డెవలప్మెంట్ చేస్తే మంచిదండి. గాంధీ ఆసుపత్రి కూడా మంచిగా డెవలప్మెంట్ అవ్వాలని, పేదవాళ్ళ ప్రాణాలు పోకుండా చూడాలనేదే మనం తీసుకోవాలి. 3 మంత్రుల నుండి కాలువ గండిని పూడ్చలేరా? ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 3 లక్షల ఎకరాలకు ఎండబెడతారా? హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల నుండి కూడా 22 రోజుల కిందట కాలువకు పడిన గండిని ఎందుకు పూడ్చలేకపోతున్నారని భరాస సీనియర్ నేత హరీష్ రావు నిలదీశారు. సాగునీరు అందక ఖమ్మం జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వెలుబుచ్చాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 3 లక్షల ఎకరాలకు పంటలు ఎండబెడతారా అని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడారు. చూడండి, హరీష్ రావు గారు అంటున్నారు, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రైతులకు ఏం చేశారు, గండి పూడ్చలేదు అని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారండి. ఏదైనా కానీ మన గాంధీ ఆసుపత్రిలో రోజుకు లేదా నెలకు 40-50 మంది అయితే చనిపోతున్నారండి. ఇంకా ఎక్కువ మంది కూడా చనిపోవచ్చు. కానీ ఎవరు కూడా చనిపోకుండా మంచిగా ఓ పద్ధతి తీసుకోవాలనేదే జనం కోరుకుంటున్నారండి. అంతే తప్ప ఏమడుగుతారు పేదవాళ్ళు? పేదవాళ్ళు అడిగేది రెండేనండి, విద్య, వైద్యం. వైద్యం అందించమని, విద్య పిల్లలకు ఫీజులు తగ్గించమని. ఆ 2 ప్రభుత్వం కరెక్ట్గా చేస్తే ఏది ఇచ్చినా ఏకపోయినా ప్రజలు ఏది ఆలోచించుకోరండి. మనిషికి కావాల్సిన ఆరోగ్యం, చదువుకునే విద్య, ఉపాధి, 3 ప్రతి ఒక్క పేదవాడు కోరుకునే 3 బతకడానికి ఉపాధి, ఆరోగ్యం చూపించుకోవడానికి హాస్పిటల్, చదువుకునే పిల్లలకు విద్య. ఈ 3 కల్పిస్తే ఏ గవర్నమెంట్ కూడా ఇంకేమీ చూడాల్సిన పని లేదు. అవి ఇస్తాం, ఈ అవసరమే లేదు. ఈ 3 కానీ మంచిగా చేయగలిగితే బతకడానికి ఒక ఆధారం, ఉపాధి, పని దొరకాలండి. కాబట్టి ఎట్లయినా వాళ్ళు బతుకుతారు. 2 వారాలకి భారం అయ్యేనా? చూడండి, పుట్టి 15 రోజులు కాకముందే పసికందను తల్లిదండ్రులు అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టిన దారుణ సంఘటన ఇది. నగర టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం పలక్నామా పట్టేపల్లికి చెందిన సలీం కమిషన్ తీసుకొని సిరు వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అత్తాపూర్ 9 నవంబర్ సైడ్కి చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ సుల్తానా బేగం దంపతులకు 15 రోజుల క్రితం బాబు జన్మించాడు. దంపతులకు ప్రధాన నిందితుడు సలీం సంప్రదించాడు. బాబుని విక్రమించాలని 2,50,000 ఆపరేయడంతో కష్టాలు తొలగిపోతాయని భావించి వారు అంగీకరించారు. వెంటనే పసికందు ఫోటోను దళారులు ఉన్న వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశారు. ఆదివారం దళారులు తల్లిదండ్రులు చంద్రాయగుట్టకు చేరుకున్నారు. తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. విశ్వనీయత సమాచారంతో టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు బృందం అక్కడికి వచ్చి నిందితులను పట్టుకున్నారు. తల్లిదండ్రులు సలీంతో పాటు ఫాతిమా రహమత్, సయీద్ రహమత్ షా, నజ్మా బేగం, ఫిరోజ్ ఖాన్, సయీద్ షేక్, నసీబ్ బేగం, సయీద్ బేగంను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు చంద్రాయగుట్ట సిఐ గురునాథ్ తెలిపారు. శిశువును చైల్డ్ హెల్పర్ సెంటర్కు అప్పగించారు. చూడండి, 15 రోజులు పుట్టిన శిశువును కూడా అమ్మేస్తున్నారంటే ఏమనాలో మీరే ఆలోచించుకోండి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురుద్వారా బస్టాప్ సోమవారానికి రాత్రి కిక్కిరించబోయింది. మేడ్చల్ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు భారీగా వేసి చూస్తూ కనిపించారు. అడపాదడపా వచ్చిన బస్సుల్లో పోటీ పడి వెక్కి వెక్కి వేలాడుతూ వెళ్లారు. చైతన్యపురంలో నడుములోతు వరద. రాజధానిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయ్యాయి. చంద్రాయఘాట్, కోటి, గోల్కొండ, అంబర్పేట, దిల్సుఖ్ నగర్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నాగోల్, అల్కాపూర్ కాలనీలో 4.7 సెంటీమీటర్లు గరిష్ట వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్లో 4.58, ఆయత్ నగర్లో 4.38, బండ్లగూడలో 4.35, ఎల్బీ నగర్లో 3.8, వనస్థలిపురంలో 3.68, సపిలిగూడలో 3.05 సెంటీమీటర్లు వర్షం కురిసింది. చూడండి, సోమవారం రాత్రి వాన వాంచింది. చూడండి, రైల్లో మత్తు బిస్కెట్లు ఇచ్చి నగదు కొట్టేసి మైసూర్ ఎక్స్ప్రెస్లో జరిగిందంట. కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చిన దోపిడీకి పాల్పడిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప బాధిత వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా సురాపుర ప్రాంతానికి చెందిన రైతు సిద్ధయ్య 49 ఏళ్ళంట. బెంగళూరు వెళ్లడానికి ఈ నెల 18న కాచిగూడ స్టేషన్లో మైసూర్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో ఎక్కాడు. ఈ క్రమంలో రైల్లో పరిచయమైన అపరిచిత వ్యక్తి ఒకడు అతనికి సీటు ఇచ్చాడు. అనంతరం సదరు వ్యక్తితో పాటు మరో 5గురు సిద్ధయ్యతో మాటలు కలిపారు. ఆ తర్వాత మత్తుమందును కలిపిన బిస్కెట్లను ఇవ్వడంతో వాటిని తిన్న వెంటనే మత్తులోకి జారుకున్నాడు. బెంగళూరు చేరుకున్నాక సిద్ధయ్య పరిశీలించగా తన మెడలోని 5 తులాలు, 2 బంగారు గొలుసులు, చేతుకున్న 2 తులాల 3 ఉంగరాలతో సహా జేబులోంచి 50,000 నగదు కనిపించలేదు. ఈ విషయంపై ఆదివారం రాత్రి బాధితులు కాచిగూడకు వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చూడండి, ఎవరైనా పరిచయం ఏర్పడితే బిస్కెట్లు, చాక్లెట్లు తినకూడదండి. ఎవరైనా ఇట్లే చేస్తున్నారు. ఎవరిని నమ్మాలంటే కూడా అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంత గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగిశాయి. 4 రోజులుగా వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా తొనిసిలాడుతుంది. వీటి అలలపై సెయిలింగ్ పోటీలు ఆకట్టుకుంటున్నాయి. చూడండి, హుస్సేన్ సాగర్ మళ్ళీ ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చేసిందండి. చల్లగా ఉంది, మంచిగా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ వర్షాలకు హుస్సేన్ సాగర్ ఫుల్ అయింది. సమాంతరంగా డివైడర్ చూడండి, హిమాయత్ నగర్ తారు మీద తారు పోసి రహదారి ఎత్తు పెరుగుతున్న విధంగా మధ్యలో ఉన్న డివైడర్ను పెరగకపోవడంతో తెలుగు అకాడమీ కూడలోని రహదారుల ప్రమాదకరంగా మారాయి. 20 రోజుల క్రితం హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి హిమాయత్ నగర్ వైపు వేగంగా వెళుతున్న కారు ఏకంగా డివైడర్ని ఎక్కేసింది. చూడండి, డివైడర్ని ఎక్కేసిందంట. అటు వరద ఇటు మురుగు. పంజగుట్ట అధికారుల నిర్లక్ష్యం కారణంగా నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి వీధుల్లో వరద మురుగు నీరు ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పంజగుట్ట ప్రధాన రహదారిపై మోడల్ హౌస్ వద్ద గత కొన్ని రోజులుగా వరద నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలిగించింది. ఇక్కడ మ్యాన్హోల్ పూడ్చుకుపోవడంతో వరద నీరు ఏడడం లేదని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే పంజగుట్ట మార్కెట్ బస్తీలోని వీధుల్లో డ్రైనేజ్ పొల్లుతూ నిర్వాహితులు నరకం అనుభవిస్తున్నారు.
దుర్వాసన, దోమలు, బెడదతో కంటి మీద కునుకు లేదని ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని బస్తీ వాసులు తెలిపారు. చూడండి, పంజగుట్ట దగ్గరంట బస్తీలలో వరద నీరు, ఈ మురికి నీరు మొత్తం రోడ్ల మీదకి వచ్చినా అధికారులు పట్టించుకోవట్లేదంట. నిత్యం మురుగు పొంగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. నిత్యం మురుగు ముప్పు ప్రాంతాలను, కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రాంతాలను వారంలో 1-2 రోజుల్లో సందర్శిస్తానని తెలిపారు. బేగంపేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెన్షన్స్ ప్రాంతీయ కార్యాలయం సెల్లర్లో నీరు నిలిచి పార్కింగ్కు అసౌకర్యంగా మారడంతో ఐటీపీఐ డైరెక్టర్ దేవేందర్ రెడ్డిపై వినత మేరకు ఎండీ అశోక్ రెడ్డి సోమవారం ఆ ప్రాంతాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. సిపిఎం బోర్బండ శాఖ కార్యదర్శిగా సాయి శేషగిరిరావు. సిపిఎం బోర్బండ శాఖ 5వ మహాసభ సోమవారంపై సెట్ 3 కాలనీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం దివంగత నేత సీతారాం యేచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ సభలో పార్టీ బోర్బండ శాఖ కార్యదర్శిగా 5వసారి టి సాయి శేషగిరిరావును సభ్యులు ఎన్నుకున్నారు. శేషగిరిరావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగిస్తూ నిర్మాణం మీద దృష్టి పెడతామన్నారు. దానం నాగేందర్పై బహుజాస ఎంపీ సినీ నటి కంగనా రనౌత్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగర సిపి సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్రాంతి ఉద్యోగులు ధర్నా. దీర్ఘకాలికంగా అపరిచితం కాని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్రాంతి ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జోనల్లో జనరల్ మేనేజర్ రితీష్ కుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వై జానకిరామ్ మాట్లాడుతూ పింఛను సవరణ వెంటనే జరిపి ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గించి జీఎస్టీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. నిమ్స్కు పెరిగిన తాకిడి. నిమ్స్ హాస్పిటల్లో జనం ఎక్కువయ్యారంట. ఓపీకి 3656 రోగులు రాక. పంజగుట్ట నిమ్స్లో సోమవారం అత్యధికంగా ఓపీ నమోదైంది. ఇక్కడ సేవలందిస్తున్న 31 విభాగాల్లో వైద్యులను సంప్రదించేందుకు 3656 మంది రోగులు వచ్చినట్టు తెలిపారు. చూడండి, నిన్న నిమ్స్లో ఎక్కువ మంది రోగులు వచ్చారంట. ఇంకా ఇదేనండి వార్తల్లో చూసుకుంటే. అలాగే మనం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం అలాగే తిరుపతిలో జరిగిన ఈ లడ్డు ప్రసాదంపై త్వరగా తేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని మనం కోరుకుంటున్నామండి. ఎందుకంటే అది లేదనుకో, అది ఎవరు చేశారో కూడా తెలియదు. కాబట్టి ఆ దోషులను ఎవరో కనుక్కోవాలి. ఎవరు కూడా హిందూ దేవాలయాలు కానీ ఏ దేవాలయాల్లో కానీ కల్తీ నెయ్యిలు వాడకండి. ప్రజలు ఆ దేవుడి ప్రసాదం అండి, కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని తింటారు. కాబట్టి ఆ దేవుని ప్రసాదాన్ని అల్లకోలంగా చేసి ఇబ్బంది పెట్టకండి. కాబట్టి దేవుని ప్రసాదాన్ని మంచిగా ఎవరు చేసుకున్నా కూడా ఏ ప్రసాదాన్ని వండినా స్వచ్ఛమైన నెయ్యిని వాడండి, కల్తీ నెయ్యిని వాడకండి. కాబట్టి దేవుని మనోభావాలను కానీ హిందువుల మనోభావాలను ఎవరు దెబ్బతీసినా తప్పే. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి. అట్లాంటి వెంకటేశ్వర స్వామిని తాకారు జగన్, కానీ అది తప్పించుకోలేడు. అతను ఎప్పటికీ ఇంకా సీఎం కాలేడు. ఈ దేవునితో పెట్టుకున్న ఈయన ఈ రాజకీయం కూడా ఇంకా నడవదండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా గట్టగట్టరు. కాబట్టి కుటుంబ సభ్యులనే టీటీడీ చైర్మన్లు చేసుకుంటూ అక్కడంతా కల్తీలు చేసి నెయ్యి కానీ అన్నదానం కానీ అన్నప్రసాదాలు కానీ అన్ని విధాల చేశాడండి. కాబట్టి ఇలాంటి
సీఎంను మనం ఇన్ని ఏళ్ళు పరిపాలించారు, కానీ ఏ సీఎం కూడా ఇట్లా ఇంత అధ్వానంగా చేయలేదండి. ఒక పద్ధతి చేసుకుంటూ వెళ్ళారు, నీట్గా దేవస్థానాలను కాపాడారు. కాబట్టి ఎవరు చేసినా తప్పు తప్పే. కానీ ఈ కల్తీ వ్యవహారంపై ప్రజలు కోరుకునేది ఒకటేనండి, దీన్ని తొందరగా తేల్చాలి. దీన్ని ఎవరు కలిపారు, ఎట్లా కలిపారు, దీన్ని ఎవరు సప్లై చేశారు అనేది ఇది ప్రజలకు తెలియాలనేదే అందరి కోరిక అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే చాలా స్కోరింగ్స్ వస్తున్నాయి. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళంతా ముగ్గురు బంధువులే. కాబట్టి వీళ్ళు ముగ్గురు పాత్రధార ఏమైనా ఉందా, వీళ్ళు ముగ్గురు ఇట్లా చేపించారా, దేవుని ప్రసాదం కోసం ఇంత నీచానికి దిగజారారా అని ప్రజల్లో మటుకు వెళ్ళిందండి. కాబట్టి దీనికి ఎవరంత ఎక్స్క్లూసివ్ చేసుకున్నా, మీరు ఎన్ని ప్రమాణకాలు చేసుకున్నా తప్పు తప్పేనండి. దేవుని లడ్డులో కూడా మీరు గోకారు అంటే మీ పరిస్థితి ఎంత ఉండాలో చెప్పండి. భూములు తినేశారు, కొండలు తినేశారు, మట్టి తినేశారు, ఇసుక తినేశారు, మొత్తం అన్నీ తినేశారు. తిన్నా మీ కడుపు నిండలేదు. ఇంకా దేవుని ప్రసాదాల్లో కూడా తినాలని చూశారు, కానీ తప్పించుకోలేరండి. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద అనే సర్వం వింటే మనిషికి ఎంతో ధైర్యం వస్తుంది. అట్లాంటి ఏడుగొండల స్వామినే మీరు తాకారు. కాబట్టి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని తొందరగా చేర్చాలని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దేవుడు వెంకటేశ్వర స్వామి. అట్లాంటి వెంకటేశ్వర స్వామినే లడ్డూలో ఇట్లాంటివి చేశారు. కాబట్టి సీఎం గారు కూడా తొందరగా దీని మీద చేర్చి దోషులను శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. చూద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.